హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వైతే చచ్చిపోతావు. ఆ రోజు తర్వాత అందరూ మెల్లమెల్లగా నిన్ను మరిచిపోవడం మొదలుపెడతారు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకు అనవసరంగా ఈరోజు ఆలోచిస్తున్నావు? మరణం మాత్రం తప్పదు. అప్పటి వరకు ఎలా ఉండాలో నీ నిర్ణయం, నీ ఇష్టం, నీ జీవితం. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఎరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లాగా ఉంటుంది. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరిగుడిస బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మన లైఫ్ మంచిగా లేదంటే మన అలవాట్లు, మన చేసే పనులు మంచిగా లేవని అర్థం. ప్రేమించిన వారు దగ్గరున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు దూరమయ్యాకే తెలుస్తుంది వారి విలువ. వారు లేకపోతే మనం బాధపడే విలువ ఏంటో. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే వదిలేయి. డబ్బు కంటే ఎక్కువగా శరీరాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే శరీరం, ఆరోగ్యం పాడైన తర్వాత డబ్బు కూడా దాన్ని తిరిగి రక్షించదు. మనం కింది స్థాయి నుంచి పైకి వచ్చి మన మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎలా వచ్చాము అనేది మరవకుండా ఒక్కసారి గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకరిని చిన్నచూపు చూడడం కానీ, నేను గొప్ప అనే అహం కానీ మనలో ఎన్నడూ రానే రాదు. ఒక వ్యసనానికి బానిసైనా ఏదో రోజు మారొచ్చు, కానీ ఒక మనిషికి బానిస కావద్దు. రేపు వాళ్ళు లేని రోజు వచ్చినప్పుడు కోలుకోలేవు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకమే లేకుంటే ప్రతి మాట అపార్థమవుతుంది. నమ్మకాన్ని కల్పించే మాటలే మనుషుల్ని దగ్గర చేస్తాయి. ఆ నమ్మకం మాటల్లోనే కాదు, చేతల్లో ఉన్న నాడే బంధాలు కలకాలం నిలబడతాయి. మాటని అదుపు చెయ్యి, డబ్బుని పొదుపు చెయ్యి. ఈ రెండూ నీ వెంట ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా నీదే పై చెయ్యి. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దుమీరితే జీవితం అదుపు తప్పుతుంది. డబ్బులు లేని పురుషుణ్ణి వేశ్య పట్టించుకోదు. ఓడిపోయిన రాజుని ప్రజలు పట్టించుకోరు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు నీతో జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు నీకు విలువ ఉంటుంది. నువ్వెవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, నీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారని అర్థం. చిన్నప్పుడు అనుకుంటాం మనకి అందరూ ఉన్నారని. పెరుగుతున్నప్పుడు అనుకుంటాం అందరూ దూరమైతే మనం ఉండలేమని. ఎదిగే కొద్దీ తెలుస్తుంది మనకి చివరిదాకా మనకి మనమే తోడు అని. నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తు రావడం సహజం, కానీ తెల్లారి లేచాక ఎవరైతే మీకు ముందుగా గుర్తుకు వస్తారో ఖచ్చితంగా వారే మీకు అత్యంత ఇష్టమైన వారు. నీతి సూత్రాలు అన్నీ డబ్బు లేనివాడి కోసమే తయారు చేయబడ్డాయి. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళలో నీతి నిజాయితీలు పాటించేవారు చాలా తక్కువ. అభిమానం అప్పు లాంటిది, దాన్ని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దాన్ని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. కాగితం నలిపేటప్పుడు చెత్తగా చూస్తాం, డబ్బైనప్పుడు దేవుడిగా చూస్తాం. మన జీవితం కూడా కాగితమే. చెత్త అవడం, దేవుడు అవడం మన స్థాయిని బట్టే ఉంటుంది. మనకు చేత కానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతలి వాళ్లకు ఆపదగా మారొచ్చు. ఎక్కడైతే మనం నలుగురం కూర్చుని ఐదోవాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడతారు.
ఎవరైతే రేపటి గురించి ఆలోచిస్తారో వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. ఎవరికి భజన చేయనవసరం లేదు. అదొక రాజసం అంతే. అలాంటి బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. నువ్వు వినే విషయం ఎంతైనా ఏదైనా అంత తొందరగా నమ్మకు. ఎందుకంటే నిజం కంటే అబద్ధానికే వేగం ఎక్కువ. మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసమే ఉంటే చాలు. మనం కోల్పోయిన అన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితమే నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎద్దుల బండికి కట్టిన ఎద్దుల్లో ఒక ఎద్దు దొంగ ఎద్దు అయితే ఆ బండిని లాగడం కష్టమవుతుంది. అలాగే భార్యాభర్తల్లో ఒకరు దొంగ అయితే ఆ సంసారాన్ని లాగడం చాలా కష్టమవుతుంది. పరువు నలుగురిలో ఉండాలి. కష్టం నీ గడప లోపల ఉండాలి. దుఃఖం మనసులో ఉండాలి. చిరునవ్వు పెదవులపై ఉండాలి. బద్ధ శత్రువు కన్నా అసూయతో రగిలిపోతున్న మిత్రుడు చాలా ప్రమాదకరం. వదిలేయడానికి కారణాలే ఉన్నా కారణాలు ఉన్నాయని వదిలేసిన దానికి ప్రేమ అనే పేరు మాత్రం పెట్టకు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతుంది తప్ప విడిపోవడానికి కారణాలు వెతకదు. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఒక స్త్రీ నిన్ను ప్రేమిస్తే నీతో పాటు నీ దరిద్రాన్ని కూడా ఒప్పుకుంటుంది. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది నీ ప్రవర్తనలో ఉంటుంది. నువ్వు నచ్చడం లేదు అంటూ దూరంగా వెళ్ళేవారిని కారణాలు అడగకండి. ఎందుకంటే కారణాలు లేకపోయినా వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ఆశించడం, ఎక్కువగా ప్రేమించడం, ఫలితంగా బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం మేలు కోరే వారి మాటలు లెక్క చేయకపోవడం ఎంత ప్రమాదమో, మనల్ని మోసం చేయాలనుకునే వారి మాటలు నమ్మడం కూడా అంతకంటే ప్రమాదం. ఎదుటివారి ఆలోచనలు తెలియాలంటే వారి మాటలను వినాలి. వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలంటే వారి చర్యలను గమనించాలి. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. మాట అనేది చావాలనుకునే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి. అంతేకాని బతుకున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి, కానీ రేపనే రోజు అవే మనల్ని ఒంటరిని చేస్తాయి. నిద్ర చాలా గొప్పది. అది వస్తే అన్నింటినీ మరిపిస్తుంది. రాకపోతే పోగొట్టుకున్న వాటిని కళ్ళ ముందుకు తెస్తుంది. మనకు ఉన్నంతలో సర్దుకుపోదాం అనుకునేవారు ఆనందంగా ఉంటారు. లేనిది కావాలి అని ఆరాటపడేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందుకే ఆశపడు తప్పలేదు. అత్యాశపోతే మిగిలేది దుఃఖమే. గుర్తుపెట్టుకో. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు. అప్పుడు గెలుపు నీ వెనకే పరిగెడుతూ వస్తుంది. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. మనల్ని ఇష్టపడని ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మనల్ని ఇష్టపడే ఆడదాన్ని కలలో కూడా వదులుకోకూడదు. ఇదే మగతనం అంటే. అంతేకాని కంటికి నచ్చింది కదా అని కుక్కలాగా మీద పడిపోవడం కాదు. నిజమైన మగాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడు. మగతనం అంటే వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించుకోవడం.
తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడమే సమాజం నేర్పించే బ్రతుకు సూత్రం. నిన్ను వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక్క పూట కూడా ముద్ద పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా, సంతోషమైనా. ఎందుకంటే ఇది నీ జీవితం. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలని భావిస్తే అవి ఎదురు తిరుగుతాయి. వాటికి అనుగుణంగా మనం మారితే మనకు అనుకూలంగా అవి మారుతాయి. బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది. నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. నాది కాదు అనుకుంటే కనుమరుగైపోతుంది. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మౌనంగా మనమే దూరంగా ఉండడమే మంచిది. నీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. దాన్ని దాటి ఎవ్వరికీ దగ్గరవ్వకు. దగ్గరయ్యే కొద్దీ ఆ మనుషులకు నువ్వు లోకువైపోతావు. అలసిపోయే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా బ్రతికితే అది నీ మంచితనం.